ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల నగారం మోగింది. అయితే ఇది సామాన్య ప్రజానీకానికి సంబంధించింది కాదు, ఎమ్మెల్యేలు ఓటు వేసి ఎన్నుకునేటువంటి రాజ్యసభ సభ్యులకి సంబంధించినటువంటి ఎన్నిక. దీనిపైన ఇప్పటికే రాజ్యసభ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుల రాజీనామాలతో. అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి 3 పార్టీలు ఏ విధంగా పంచుకుంటాయి, ఎవరెవరు అభ్యర్థులుగా మారే అవకాశం ఉంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. రాజ్యసభ సీట్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. యాక్చువల్గా అయితే వాళ్ళు రాజీనామాలు చేసి కూడా 2.5 నెలలు అవుతుంది. ఈ పాటికే నోటిఫికేషన్ ఇస్తారు అనుకున్నారు. సో ఫైనల్గా ఈ సెషన్లో రాజ్యసభ చైర్మన్ వాళ్ళ రాజీనామాలను ఆమోదించారు. 3వ తారీఖు ఆ టికెట్ ఫిల్ చేసే, ఆ సీట్లు ఫిల్ చేసేటువంటి బాధ్యతకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఏ విధంగా ఉండొచ్చు ఇది? ఏ పార్టీలు రావచ్చు? అసలు విపక్షానికి ఏమైనా అవకాశం ఉంది? ఎందుకంటే రాజ్యసభలో ఇప్పుడు ఏ పార్టీకి అక్కడ రిప్రజెంటేషన్ లేదు, ఒక వైసీపీకి తప్పితే. మొత్తం 11 స్థానాలు ఉన్నాయి, అందులో 3 ఇప్పుడు ఖాళీ అయినాయి. ఎవరెవరికి అవకాశం ఉండొచ్చు? డెఫినెట్గా అండి. ఏమంటే ఇక వైసీపీకి అవకాశం లేనట్టే, వాళ్ళకి 11కి పరిమితమైంది కాబట్టి ఏదైనా మినిమం రాజ్యసభ కావాలంటే 25 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? 21 సీట్లు ఉన్న జనసేన కనపడుతుంది. తర్వాత మిగతా టీడీపీకి అవకాశం ఉంటుంది, అంతే కదా. బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి కాబట్టి, అంటే స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటే సెంట్రల్లో వాళ్ళతో అవసరం ఉందనుకుంటే ఒకటి ఇవ్వచ్చు. అడుగుతున్నట్టుగా తెలుసు. 3 పంచుకుంటారా? 2:1 అవుతుంది. అది ఇక్కడ ఎక్కువగా ఇప్పుడున్న పరిణామాలు చూస్తే 3 పంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాయలసీమలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు వినపడుతుంది, గట్టిగా వినపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రాయలసీమలో బీజేపీ పుంజుకోవాలంటే ఆ సామాజికం చెందిన వ్యక్తి కాకుండా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక ఎలివేషన్ ఉంటుంది రాయలసీమలో పార్టీ పుంజుకోవడానికి. అదొక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవచ్చు. ఇకపోతే సాక్రిఫైస్ చేసింది ఇక్కడ ఎవరు? బీజేపీ. అదే బీజేపీ కోసం అనకాపల్లి సీఎం రమేష్ కోసం నాగబాబు గారు సాక్రిఫైస్ చేశారు. లాస్ట్ మినిట్ లో వదులుకున్నారు కాబట్టి ప్రచారానికి కూడా ప్లానింగ్ చేసుకుని వదులుకున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఖాళీలు 3 అయితే అండి, బేదా మస్తాన్ కావచ్చు, తర్వాత ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, లేకపోతే మోపిదేవరావు కావచ్చు, ఈ 3 కూడా ఇప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చినట్టే. ఈ ప్లేస్లో భర్తీ చేయాలంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళంతా కూటమే కాబట్టి ఇరువురు ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పూర్తి సపోర్ట్ వీళ్ళకే ఉంటుంది కాబట్టి ఈ నాగబాబు గారికి డెఫినెట్గా జనసేన ఆ యొక్క ఇది ఎప్పుడైతే ఆయన సాక్రిఫైస్ చేశాడో సీఎం రమేష్ కోసం, ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, బీజేపీ పురంధేశ్వరి వీళ్ళంతా మాడుకొని రేపు రాజ్యసభకి నాగబాబు గారు పంపించాలి అనేది వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగినట్టు తెలుసు. ఒకవేళ జనసేనకి టికెట్ ఇస్తే రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ, శాసన మండలి 4 చోట్ల జనసేన రిప్రజెంటేషన్ వచ్చినట్టు. అంతే కదా, ఒక్క సీట్ అనుకున్నది ఇప్పుడు 4 చోట్ల ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంతే, కరెక్టే మీరు చెప్పింది. కాబట్టి అన్నింటిలో కూడా స్థానం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సాక్రిఫైస్ చేసి 21 సీట్లకి పరిమితమయ్యారు. ఎంపీ సీట్లు 3 అనుకుని వదులుకున్నారు, 2 సీట్లకే వచ్చినాయి కాబట్టి ఆ ఒక్క సీటు బలం అనేది రాజ్యసభలో ఉండాలని అనుకుంటారు కదా. కాబట్టి డెఫినెట్గా సార్ కేశవ్ గారు, మనం మాట్లాడుకునే ఈ డిబేట్లో ఈ 3 స్థానాలకి నాగబాబు గారికి జనసేన పార్టీ నుంచి డెఫినెట్గా రాజ్యసభ సభ్యుడు. ఈ 2లో క్లారిటీ ఏముందంటే రాయలసీమలో బీజేపీ పుంజుకోవాలి, ప్రాతినిధ్యం కావాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే కోస్తాలో ప్రాధాన్యత ఇవ్వాలంటే మాజీ బీజేపీ అధ్యక్షుడిగా ఆంధ్ర మోదీగా భావించే సోము వీర్రాజు. అంటే నాగబాబు గారికి ఇస్తే సామాజిక వర్గాల ఈక్వేషన్ లో మళ్ళీ సోము వీర్రాజు గారికి ఇవ్వడం కష్టమేమో. పార్టీల ఈక్వేషన్ లో సెట్ అవ్వచ్చు, అది చూడాలి. అప్పుడు వాళ్ళిద్దరే కనపడుతున్నారు. ఇకపోతే టీడీపీకి వచ్చేసరికి ఎవరు సాక్రిఫైస్ చేశారంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. దేవిని ఉమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎవరు ఊహించిన వాళ్ళు కూడా బయటకు వస్తారు. గల్లా జయదేవ్ గారు అసలు ఆయన లాస్ట్ దెబ్బకి పారిపోయి రాజకీయాలు వద్దనుకున్నాడు. ఆ ప్లేస్ ని పెమ్మసాని గారు అద్భుతమైన అవకాశంగా మరల్చుకొని సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు రాజకీయాలు అంటే ప్రభుత్వాలు మారినాయి కాబట్టి సెంట్రల్ లో కూడా అదిగా ఉన్నారు కాబట్టి రాజ్యసభ ఎక్స్పెక్టేషన్ లో ఉండొచ్చు. ఏదేమైనా కానండి ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కనకమేడల రవీంద్రబాబు ఆయన చాలా వర్క్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఆయన నెట్వర్కింగ్ అంతా ఆయన పని, లోకేష్ బాబు గారు తీసుకెళ్లి అంతా కూడా చేశారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే లాస్ట్ మినిట్ వరకు చంద్రబాబు నాయుడు గారు మనసులో ఎవరుంటారో ఎవరు చెప్పలేరు. ఆయన వ్యూహాలకి పొదులు పెట్టి ఇచ్చేసే అవకాశం ఉంది. ఏదైనా కానీ ఇప్పుడున్న ఈ 3 స్థానాలు వీళ్ళే కాదు, ఈ 3 స్థానాలు అనుకోకుండా వచ్చినాయి కాబట్టి
ఈ ముగ్గురు ఇచ్చిపుచ్చుకునేది వ్యూహం ప్రకారం వచ్చినాయి. వ్యూహం ప్రకారం అదేలే. మొత్తం ఖాళీ చేయించాలి రాజ్యసభ అని అనుకున్నారు. సో వీళ్ళు మళ్ళీ ఏ విధంగా రీఎంట్రీ ఇవ్వాలనే దాని మీద వీళ్ళు వర్కౌట్ అంతే అంతే. అదేవిధంగా మోపిదేవి గారు రాజీనామా విషయంలో తెరవెరుకున్న లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు సామా సతీష్ అని ఒక పేరు వినపడుతుంది. ఆయన కూడా ఆ రేస్లో ఉన్నట్టుగా వినపడుతుంది. ఏదేమైనా కానీ ముగ్గురు 3 పార్టీలు 3 తలొకటి ఇచ్చుకొని స్నేహపూర్వక వాతావరణంలో ముందుకెళ్ళి 3 లేదా 2:1 అంతే. ఆ విధంగా ఏదైనా కానీ జనసేనకి పక్క, జనసేన పక్క. జనసేన కనుక అడుగు పెడితే 4 సభల్లోనూ 4 సభల ప్రాతినిధ్యం నిరూపించుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి రాజ్యసభ ఖాళీల పైన 3 పార్టీల కూటమి కసరత్తు చేస్తుంది. వీలైతే 3 పార్టీలు 3 సీట్లు పంచుకునే అవకాశం ఉంది. అలానే 2 ఏళ్లలోనే ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మరికొన్ని సీట్లు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా షేర్ చేసుకుంటారనేది చూడాలి. అభ్యర్థులు ఎవరనే దానిపైన ఇప్పటికే తర్జన భర్జనలు మొదలైనవి. రాబోయే రోజుల్లో 4 సభల్లోనూ జనసేన పార్టీ ప్రాతినిధ్యం ఇవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.